హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఈ రోజు నేను మీకోసం అందమైన బాలిని తీసుకొచ్చేసాను. మరి మన ఇమాజినేషన్లో బాలికి మంచి స్థానం ఉంది కదా. బాలి వెళ్ళాలి అనుకుంటే, ప్రకృతి అందాలను చూడాలి అనుకుంటే రాసి పెట్టి ఉండాలి అనుకుంటారు. మరి అలాంటి బాలి టూర్ని మన బడ్జెట్లో అందిస్తుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి దీని గురించి డీటెయిలింగ్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిఎండి రమణ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. పలకరించేద్దామా? హలో సార్, నమస్తే. నమస్తే సార్, బాలి టూర్ గురించి మాకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే మా అందరి కళలో అదొక అందమైన రాజ్యం. ఆ రాజ్యం గురించి మీ దగ్గర అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరైతే కర్ట్ పర్సన్ అండి చెప్పడానికి. సో డీటెయిలింగ్గా చెప్పేసండి సార్. పేరుకు ఇండోనేషియా ముస్లిం కంట్రీగా పిలువబడుతున్నటువంటి దేశం, కానీ బాలి అనేటువంటి ఒక ప్రాంతం మాత్రం చక్కటి హిందూ నేటివిటీ, హిందూ కల్చర్, భారతీయ మూలాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం. అందుకే బాలి ఎంతలా కనెక్ట్ అయిపోయింది అంటే భారతీయులకి, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇటీవల కాలంలో ముఖ్యంగా యూత్కి సంబంధించి అయితే ఎక్కడికి వెళ్ళాలి అంటే బాలి వెళ్ళాలి. బాలి అనేటువంటి డెస్టినేషన్ ఎలా అయిపోయింది అంటే, ఒకప్పుడు 1-2 ఇండియన్ రెస్టారెంట్స్ దొరకనటువంటి పరిస్థితి నుంచి ఇలా బాలి మొత్తం కూడా ఎక్కడికి పోయినా కూడా మనం ఇండియాకి వచ్చామా అన్నటువంటి విధంగా అనేక రకాల ఇండియన్ రెస్టారెంట్స్, అనేక మంది ఇండియన్స్ అక్కడ వచ్చేటువంటి భారతీయులకు అందరూ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఆ బాలిలో ఉన్నటువంటి ప్రకృతి రమణీయతకి సంబంధించినటువంటి ఎలాంటి హిల్ స్టేషన్స్ ఉన్నాయి, చక్కటి బీచెస్, అసలు అద్భుతమైనటువంటి బీచెస్కి నిలయం ఏది అంటే బాలి. అలాంటి బాలి దేశానికి సంబంధించి ఎన్నో పర్యాటక ప్రదేశాలు, అక్కడ చూస్తే అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రజల యొక్క ఆలోచన, కల్చర్, ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే కేవలం భారతీయులకి మనమైతే ఎలాంటి కల్చర్ని అయితే మనం పాటిస్తూ ఉన్నామో అదే విధమైనటువంటి కల్చర్ మనకు అక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా మహాభారతానికి సంబంధించిన అద్భుతమైనటువంటి స్టాట్యూస్ మనం వెళ్తూ ఉంటే అన్ని కూడల్లో మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా అక్కడ మనకు కనిపించదు. అటువంటిది మహాభారతానికి సంబంధించినటువంటి ఎన్నో కట్టడాలు, ఎన్నో ప్రదేశాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. పైగా అద్భుతమైనటువంటి బీచెస్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి వాల్కనో లాంటి ప్రదేశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలు, అనేక రకాలైనటువంటి అట్రాక్షన్స్ అన్నీ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో పర్యాటకులు మాత్రమే కాకుండా ఏదైనా హనీమూన్ ప్యాకేజీ వెళ్ళాలి అనుకున్నా, వెడ్డింగ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, కిట్టి పార్టీస్కి వెళ్ళాలి అనుకున్నా, పైగా హైదరాబాద్ లాంటి ప్రదేశాల నుంచి, ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల నుంచి విజెట్, వియత్నాం ఎయిర్వేస్, స్కూట్ ఎయిర్వేస్, అదేవిధంగా థాయ్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్లైన్స్, మలేషియన్ ఎయిర్లైన్స్, రాబోయే కాలంలో నాక్ ఎయిర్వేస్ కూడా బాలికి సంబంధించి కనెక్టివిటీ సౌకర్యంతో తక్కువ ప్రైస్తో మనకి విమానయాన సౌకర్యాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. బెంగళూరు నుంచి అయితే డైరెక్ట్ విమాన సౌకర్యం మన ఇండిగో వాళ్ళు మనకు కల్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బాలికి వెళ్ళేటువంటి పర్యాటకులకి చాలా తక్కువ ప్రైస్కి వెళ్ళేటువంటి విధంగా ఎక్కువ ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఆ ప్రోత్సాహానికి మరింత తోడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ జత చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తక్కువ బడ్జెట్స్తో ఫ్యామిలీ ట్రిప్స్, ఫ్రెండ్స్తో ట్రిప్స్, అదేవిధంగా హనీమూన్ ట్రిప్స్ వెళ్ళేటువంటి విధంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా చక్కటి ప్యాకేజీలు కల్పిస్తూ ఉంది. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ని బాలికి ఏర్పాటు చేసి దాదాపు 4 nights 5 days లేదా 5 nights 6 days కాల వ్యవధిలో బాలిలో ఉన్నటువంటి అన్ని అద్భుత పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా చూసి వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేయడానికి ఆర్వి సంస్థ ముందుకు వస్తూ ఉంది. చాలా మంది పర్యాటకులు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి బాలి వెళ్ళాలి అనుకుంటే ఇటీవల కాలంలో సరైనటువంటి ప్లానింగ్ లేదనుకోండి, ఎందుకంటే డైరెక్ట్ విమాన సర్వీస్లు మనకు హైదరాబాద్ నుంచి అందుబాటులో లేవు. వయా వియత్నాం, వయా బ్యాంకాక్, వయా సింగపూర్, వయా మలేషియా ఇలా వెళ్ళేటువంటి పరిస్థితి. మనకు ఒక్కొక్కసారి టికెట్స్ 60,000-70,000 వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కేవలం 85,000 నుంచి 95,000 మధ్యలోనే బాలి టూర్ని 5 రోజుల ట్రిప్ని మీకు కనెక్ట్ చేస్తూ ఉంది. ఇందులో 4 విమాన ప్రయాణాలు ఉన్నాయి. వాటికే ఖర్చు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో వేరెవరూ కల్పించిన విధంగా తక్కువ బడ్జెట్స్కి ఎక్కువ ప్రయోజనం వచ్చేటువంటి విధంగా అన్నీ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేస్తూ ఫుడ్, అకామిడేషన్, ట్రావెలింగ్, ఫ్లైట్స్, వీసా, ఇలా ఏవైతే ఒక పర్యాటకుడు ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే వేటి మీదైతే ఖర్చు చేయాలి అనుకుంటూ ఉంటాడో వాటన్నిటినీ కూడా ప్యాకేజీలో మిళితం చేసి చక్కటి ప్యాకేజీలని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు అందిస్తూ ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ బాలి ట్రిప్లో మీరందరూ కూడా ఆర్వి ట్రావెల్స్లో
యాడ్ ఆన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ డెఫినెట్ గా సార్, మీరు చెప్తుంటేనే నాకే అనిపిస్తుంది నేను ఒక్కసారి విజిట్ చేస్తే బాగున్నేమో. అది కూడా మన బడ్జెట్ లో 85,000 లో 5 days ఇస్తున్నారంటే ఇంకేం కావాలి చెప్పండి. మా కళలు నిజం చేసేస్తున్నారు మీరు, పైసా వసూలు కూడా అయిపోతుంది. సో దీనికి సీజన్ ఏమైనా ఉంటుందా? సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చాలా చక్కటి సీజన్ గా మనం బాలి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం కాబట్టి వేసవి కాలంలో కొంచెం హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, కొంచెం వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది ఉంటుంది. కానీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చాలా హై సీజన్ గా మనం బాలి అని చెప్పొచ్చు. అందుకే వెళ్ళాలన్నటువంటి వాళ్ళు కూడా 1 month ముందే కనీసం ముందే బుకింగ్ చేసుకునే పరిస్థితి అనేది బాలి టూర్ కు సంబంధించి మనకు అనిపిస్తుంది. డెఫినెట్ గా, ఎందుకంటే 85,000 లో ఎవరు మీరు అన్నట్టు ఈ ఛాలెంజింగ్ ఆఫర్ ని ఎవరు ఇవ్వలేరు. సో ఆల్రెడీ 1 month బిఫోరే అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం వెళ్ళాలనుకుంటే 2 months బిఫోర్గా ప్లాన్ చేసుకోవాలి. సో బాలి గురించి అయితే మాకు పూర్తి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసారు సార్. మా బడ్జెట్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి మాకు ఒక ఆఫర్నే ఇచ్చేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, మీరు అసలు ఆలోచన చేయకుండా బాలి ట్రిప్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు కాల్ చేసి మీ టికెట్ని బుక్ చేసుకోండి. ఇది ఇవాళ మన ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.